ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ 3 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా, నువ్వు ఎదురు చూసే శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా అయితే మొదటి నెంబర్ అండి. ఫస్ట్ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఈరోజు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఈ శుభవార్త నీకు చేరాలని నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. నీకు ఈరోజు ఈ సందేశం ద్వారా శుభవార్త అందిస్తున్నానమ్మా. గత కొంతకాలంగా మీరు ఆర్థిక బాధలు పడుతున్నారు. ఆ బాధలు తొలగించుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఏవీ ఫలించక ఈ రోజు వరకు నానా యాతనలు పడుతూనే ఉన్నారు. అటువంటి బాధలన్నీ తొలగి మీరు అనుకున్నవన్నీ మీకు లభించే సమయం వచ్చింది తల్లి. అందుకే మీకు నేను ఈ శుభవార్త తీసుకుని వచ్చాను. మీరు అనుభవిస్తూ ఉన్న ఈ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. మొదటగా అయితే మీకు ఉన్న రుణ బాధలు తొలగిస్తాను. ఎవరికైతే మీరు బాకీ పడి తిరిగి ఇవ్వలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి తిరిగి వారి సొమ్ము వారికి చెల్లించటానికి ఈ రోజు నుండే మీకు ధనం లభిస్తుంది తల్లి. కొద్ది రోజుల్లో ఈ రుణభారం మొత్తం తొలగిపోతుంది. ఆ తరువాత మీరు కోరుకున్నటువంటి సౌకర్యాలు ఏర్పరచుకోవటానికి అవకాశం లభిస్తుంది. మీరు కోరుకున్నటువంటి ఇంకొక కోరిక సొంత ఇల్లు కావాలని, ఆ కోరిక మీకు వచ్చే శ్రావణ మాసం నాటికి నెరవేరుతుంది. మీకు ఈ రుణ బాధలు తొలగటంలోనే చాలా ప్రశాంతత వస్తుంది తల్లి. కనుక మీ సొంత ఇల్లు లభించిన తర్వాత మీకు ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. మనిషికి ఉండటానికి ఒక ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఇవి అతి ముఖ్యమైన అవసరాలు. వీటికి లోటు లేనివాడు ఈ ప్రపంచంలో హాయిగా బ్రతకగలడు. మీకు వీటికి ఏనాడూ కొదవ ఉండదు తల్లి. మీ ఆర్థిక అవసరాలు అన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు మంచి స్థాయికి వెళ్తారు. మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మీ కుటుంబం అంతా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఏది పోగొట్టుకున్ననో తిరిగి పొందగలవు. కానీ సమయాన్ని పోగొట్టుకుంటే తిరిగి పొందడం అన్నది అసాధ్యం తల్లి. నీవే ఆలోచించు. నీ చిన్నతనంలో నీవు ఇలా చేసి ఉంటే బాగుండు అని ఇప్పుడు అనుకున్నంత మాత్రమున నువ్వు వెనకటి రోజులకు వెళ్ళి చేయగలవా? లేదు కదా. ప్రతి క్షణము చాలా విలువైనది, అపురూపమైనది. దానిని నువ్వు ఎలా ఉపయోగించుకున్నావు అన్న దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఉంటుందమ్మా. జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా నువ్వు తిరిగి పొందలేవు. గుర్తించి నడుచుకో. నువ్వు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నీకు జీవితం ఇచ్చే అవకాశాలను వృధా కాలక్షేపాలతో వ్యర్థం చేసుకోవద్దు తల్లి. ఈరోజు నువ్వు వ్యర్థపరుచుకున్న సమయం యొక్క విలువ నీకు భవిష్యత్తులో తెలుస్తుంది. అప్పుడు అయ్యో ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఉంటే ఈరోజు నా పరిస్థితి ఇంకాస్త మెరుగై ఉండేది కదా, నేను ఇంకా బాగుపడేవాడిని కదా, నా జీవితంలో ఇంకా మంచి స్థాయికి వెళ్ళేవాడిని కదా అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా అమ్మా? నీ మంచి కోరే చెబుతున్నాను. భగవంతుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకి మంచి అవకాశాన్ని ఇస్తాడు. మనం వాటిని ఎలా వినియోగించుకుంటున్నామా అన్న దాన్ని బట్టి మన స్థితిగతులు ఉంటాయి తల్లి. భగవంతుడు నీకు ఇచ్చిన అపురూపమైన బహుమతి సమయం. ఈ అపురూపమైన వరం నువ్వు వృధా చేసుకోవద్దు తల్లి.
ప్రతి క్షణం నీ యొక్క లక్ష్యం గురించి పోరాడు. ఆ క్షణానికి అది కలిసి రాకపోవచ్చు, కానీ నీ ప్రయత్నం ఆపకు. నువ్వు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా తోడ్పడుతుంది. వృధా ప్రసంగాలతో, అనవసర కాలక్షేపాలతో, అవసరం లేని వాదనలతో నువ్వు ఎంతో సమయం వృధా చేసుకుంటున్నావు. ఆ సమయాన్ని అంతా నీ యొక్క లక్ష్య సాధన మీద పెడితే, లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటే 10 మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు. నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు. కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో అమ్మా. నీతో నువ్వు మాట్లాడు. నిన్ను నువ్వే ప్రోత్సహించుకో. ఇది నువ్వు శ్రమించి భవిష్యత్తుకు పునాదులు వేసుకునే సమయం. ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి వెళ్తావు, లేక తాత్కాలిక ఆనందం కోసం సమయాన్ని వృధా చేసుకుంటావు. నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నీకు ఏది మంచి ఏది చెడు అనే తేడా తెలియాలని, ఆ తేడా తెలుసుకుని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ఫ్రెండ్స్, 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, నన్ను వదిలి ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? ఎందుకని నన్ను వదిలిపెట్టాలి అని అనుకుంటున్నావు? నువ్వు అడిగింది నేను చేయలేదని, నువ్వు కోరుకున్న వెంటనే నేను నీకు సహాయపడలేదని, నువ్వు అడిగిన ప్రతిదీ నీకు చేసి పెట్టలేదని నా మీద కోపం వచ్చిందా? అందుకని నీ బాబానే వదిలిపెట్టి వెళ్ళిపోతావా తల్లి? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? నేను నీ వెంటే ఉంటాను కదా. నువ్వు నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టలేను తల్లి. ఎందుకంటే బిడ్డలకి తల్లిపై ప్రేమ తగ్గిపోవచ్చు, కానీ తల్లికి బిడ్డలపై ప్రేమ తగ్గదు. నీకు నా మీద ఎంత కోపం వచ్చినా నాకు నీ మీద ఇంకా రెట్టింపు ప్రేమ కలుగుతుంది. నిన్ను చూసినప్పుడల్లా జాలి కలుగుతుంది. అలాగే నీ కష్టం చూసి బాధ కలుగుతుంది. అమాయకత్వంతో నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకోవటం ఎంతవరకు సమంజసం? నీ అమాయకత్వం చూసి జాలి కలుగుతుంది తల్లి. నువ్వు కోరుకున్నది జరగకపోయినంత మాత్రాన నేను నీకు ఏ విధంగానూ సహాయపడనని నిర్ణయానికి వచ్చేసావా తల్లి? ఎన్నడూ కూడా నువ్వు అటువంటి ఆలోచన చెయ్యకూడదు. నన్ను వదిలి నువ్వు ఎంత దూరం పరుగు పెట్టగలవు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వెనక్కి లాక్కుంటాను. నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాల్సిందే. అది నీకు కూడా తెలుసు. కానీ ఒక్కొక్కసారి అజ్ఞానం మనకు కన్నులను కప్పేస్తుంది, మన ఆలోచనను మసకబారిస్తుంది. అలాంటప్పుడే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఈ విధంగానే ఉంది. అంతా సర్దుకుంటుంది తల్లి, చక్కబడుతుంది. కానీ సమయం ఉంటుంది కదా, ఆ సమయానికి అనుకూలంగానే ఏదైనా జరుగుతుంది. ఎంత ఓర్పు పడితే అంతకు రెట్టింపు సంతోషాలు నీకు వచ్చి చేరుతాయి. ఈలోపునే నన్ను వద్దనుకుని నన్ను వదిలిపెట్టి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నావు. నువ్వు ఎటువంటి తప్పటడుగులు వేయకుండా, ఎటువంటి ప్రమాదంలో పడకుండా నిన్ను నేను కాచుకుంటూనే ఉంటున్నాను. నీకు ఎన్నోసార్లు ఇది అవగాహన అయ్యే ఉంటుంది. అయినను ఎందుకని నీకు అంత కోపం తల్లి? నా మీద కోపం తెచ్చుకున్నా అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా. నా దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర నీ కోపాన్ని చూపించగలవు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నా మీద కోపం చూపించగలవు? నువ్వు ఒక మాట నన్ను అన్నావంటే నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్లే కదా తల్లి. నువ్వేమీ కంగారు పడవద్దమ్మా. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుస్తాను. నీ కష్టాలన్నీ తొలగిపోతాయి తల్లి. నేను నీతోనే ఉంటాను కదమ్మా. నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి. ఈ ఒక్క చిన్న పని చేయి తల్లి. వేసవి కాలం కదమ్మా, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. పక్షులకి చక్కగా నీళ్లు పెట్టు తల్లి. ఎందుకంటే అవి ఎండలో నీళ్లు దొరక ఎంతో అల్లాడిపోతున్నాయి. నీవు ఈ చిన్న పని చేశావు అంటే నీకు ఎంతో పుణ్యం చేకూరుతుందమ్మా. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారు కదండి. బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.